నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? కుమార్. ఓకే, ఎక్కడ పొద్దుటూరు. ఓకే, అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి. ఎందుకంటారు అట్లా? అన్నీ మాకు రుణమాఫీ అయింది. కరెంట్ 50,000 అయింది. రైతు భరోసా పడిందా? పడింది. ఎంత పడింది? ఎకరాకు 6,000 పడ్డది. అంటే సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయన్న? బాగున్నాయి. తింటున్నారా మరి? ఇప్పుడు మేమేం తింటలేము. మా ఇంట్లో వేరే పొలంలో అవన్నీ తింటున్నాము. అవి అయిపోయినాక అవి తింటాం. ఓకే, బాగున్నాయా అయితే? బాగానే ఉన్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుండే ముందు? ఎంత కరెంట్? ముందు 700-800 వస్తుండే. ఇప్పుడు 0 బిల్లు నుంచి ఏమి లేదు. ఓకే, మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? వెళ్తారు, మా వాళ్ళు వెళ్తారు. అంటే ముందు చార్జెస్ ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడికి పోవాలన్నా. అవునవును. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ అవుతుంది. అవును, సో ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అయితే బాగానే ఉంది. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరు? మల్లేష్, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? అజ్జినగర్. ఓకే, డైలీ ఇదే రైతు. ఆకుకూరలు అమ్ముతుంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయా? అంత సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగానే ఉన్నాయి. తింటున్నారా? ముందు అమ్ముకుంటుండే కదా దొడ్డు బియ్యం, అమ్ముతుంటే ఇప్పుడు తింటున్నాం. తింటున్నారా? మంచిగుందా తినేకి? మంచిగానే ఉన్నాయి. ఓకే, రుణమాఫీ అయిందా అన్న? అయ్యింది. ఎంత అయిందంట? నాకు 50,000 అయింది. ఓకే, రైతు భరోసా పడిందా? పడ్డది 12,000 పడ్డది.